హలో హాయ్ నమస్తే. మీరు చూస్తున్నారు ఆనంద్ నేచర్ లవ్ ఛానల్. చూడండి మా ఊర్లోన బల్బులు వేస్తున్నారు. ఆ రోజు చెప్పినాను కదా ఆ వీడియోలో. చూడు ఎంత సిస్టమ్గా ఉన్నదంటే చూడండి. ఈ సిస్టమ్ ఫస్ట్ చేసిందే కర్నూలు డిస్టిక్లోన మన ఊర్లోనే. ఇది తొందరగా ఎవరికి అర్థం కూడా కాదు ఈ ఊరు ఎక్కడ ఉండదని కూడా. ఇది ఎరిగేరు పక్కన ఉంటుంది, తోబి విలేజ్ మాది. చూడు అంతగా మా ఫ్రెండ్స్లో బల్బులు వేస్తున్నారు. చూడు అంతా క్రికెట్ ఆడే పిల్లలు ఈరోజు కావాలని నిలబడి దేవుని కోసము ఎంత బాగా చేస్తున్నారు. చూడు సూపర్గా అల్లుతున్నారు. చూడు ఎంత హైట్ ఉంటుంది మీరు చూడండి. ఇప్పుడు అది హైట్ చూడండి ఎంత హైట్ ఉండదు. చూడు అంత హైట్లోకి తీసుకుపోవాలి ఆ బల్బులు. కూడా ఎట్లా తీసుకుపోతారు అనేది టెక్నిక్. ఫస్ట్కి అది సూపర్ కనిపెట్టాడు ఆయన. ఈ వీడియోలో నాకు చూపిస్తాను నీకు. ఫస్ట్కి మాత్రం హైలైట్ తెలివి మాత్రం సూపర్ మెచ్చుకోవచ్చు. ఇప్పటికి ఇది వేసేకి కనీసం అంటే 30 ఏళ్ళు అయింటుంది, 30 సంవత్సరాలు అయింటుంది. చూడు ఈ బల్బులు ఇట్లా వేసేకి చాలా హైలైట్ ఉంది అన్న. సూపర్. ఒక లైక్ కొట్టో, సబ్స్క్రైబ్ కొట్టో. అంత మా పిల్లలు చూడండి ఎంత హైట్ ఉంది చూడండి. ఆడికి పోవాలి ఇప్పుడు ఆ బల్బులు అన్నీ ఆడికి పోవాలి. అవి ఎంత హైట్ ఉంది చూడండి. ఎంత ఇప్పుడు మనం ఏదైనా ఒక వైర్ వేయాలంటేనే ఎంతో ఇబ్బంది పడి చేస్తుంటాము మన ఇంట్లో కూడా. ఇది కాకపోతే ఎన్ని వైర్లు ఉంటాయి, ఎంత కరెంట్ ఉంటుంది, ఇది ఎంత డేంజర్గా ఉంటుందో చూడండి. కానీ అంత ప్రేమతో వేస్తున్నారు మా పిల్లలు అంతా. చాలా వండర్ఫుల్ అని చెప్పాలా. ఈ అన్న ఉన్నాడు కదా చాలా మంచి అన్న. ఆయనే చూడు కనిపెట్టింది ఫస్ట్కి. ఇది 30 సంవత్సరాలు అయింది కనిపెట్టి. ఎప్పటికి ఆయన్నే ముందుండి చేస్తుంటాడు పని. కాకపోతే ఇప్పుడు ప్రస్తుతానికి ఆయనకి కొద్దిగా ఆరోగ్యము బాగాలేదంట. ఇక్కడగా మా పిల్లోడే చూడు, ఈ పిల్లోడు మా ఫ్రెండ్సే అంటున్నాడు, చెప్తున్నాడు అన్నమాట ఇది ఇట్లా చేయాలి అట్లా చేయాలని. నేను జాతర ఎప్పుడంటే లేదు లేదు మమ్మ అని నేను తిరుగుతున్నాడు అప్పుడు. అదే చూడు ఎంత హైట్. మరి లాంగ్ కూడా చాలా లాంగ్ అండి, పొడవు కూడా చాలా పొడవు ఉంటుంది. మీకు నెక్స్ట్ అది లైట్లు పడినాక వీడియో చేస్తాలే పండుగ రోజు కానీ మంచిగా ఎప్పుడన్నా. కాకపోతే చూడండి ఎంత హైలైట్ ఉంటుందో ఆ బల్బులో. ఈ అంత బల్బు ఈ సిస్టమ్ అంతా చేయడం మాత్రం అంతా అక్కడ బెంగళూరు నుంచి, బెంగళూరు చాలా హైలైట్ ఉంటుందిలే. చూసేకొస్తా కానీ చెప్పే కదా అన్నట్లు ఉంటుంది ఇదే తర్వాత పరిస్థితి. ఇప్పుడు కానీ ఊకే కట్టెలు పొడిచినారు కదా, మామూలే కదా అట్లా అనిపిస్తుంది మీకు. అది ఫస్ట్ కనిపెట్టడమే హైలైట్ అనిపిస్తుంది నాకు మాత్రం. ఈ పిల్లోడుగా క్రికెట్ ఆడే పిల్లోడు ఈరోజు కావాలని నిలబడి చేస్తున్నాడు. మరి తిడతారు కదా ఇప్పుడు పెద్దలు ఉంటారు, ఏమరా మీరు మ్యాచ్లు వాటిలో క్రికెట్లు ఆడేకి వాటికి పోతే ఇది దేవునికి ఎవరు చేయాలరా అంటారు కదా, అట్లా ఆట. అందుకోసమే నిలబడి ఈరోజు కన్ఫర్మ్ వేయాలని కంకణం కట్టుకున్నారు. ఇంకా కట్టికి ఒకరు నిలబడతారు, కట్టికి ఒకరు చేతుల్లోన తాడా. అందరూ సమానంగా దింపాలి, సమానంగా. అది ఎంత హైట్లో కావాలో మనకు అల్లేకి ఆ హైట్లో నిలబెట్టుకొని అల్లి మరి పైకి తీసుకుపోతారు. పైకి తీసుకుపోయి అప్పుడు ఫిట్ చేసి పెడతారు. తర్వాత నెక్స్ట్ అది కలెక్షన్ ఇస్తారు. ఈ పిల్లోడు మా పిల్లోడు చూడు ఇక్కడ కొండ దగ్గర నుంచి ఊర్ల వరకు వేస్తారు. ఇది బల్బులో చాలా హైలైట్ ఉంటుంది. చూడండి మా ఊరు ఎట్లా ఉందో. చాలా పల్లెటూరు విలేజ్ మాది. అంటే వర్షాకాలము అట్లా శీతాకాలంలో చూడాలా హాయిగా అనిపిస్తుంటుంది మా ఊర్లో చెట్లు గిట్లు అంతా. కాకపోతే ఇప్పుడు ఎండాకాలం కదా కొద్దిగా ఎట్లా అనిపిస్తుంది, కానీ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. చెట్లు అంటే బాగా పెంచుకోవాలా. ఎవరి ఇంటి ముందర వాళ్ళు బాగుంటాయి, సూపర్గా ఉంటాయి. చూడండి ఆ తాడులు ఇప్పుడు అంటే కింది దింపినారు, ఆడే ఇంక స్టాప్ చేసి పెడతారు అనమాట. ఆడ స్టాప్ చేసి అవి బల్బులన్నీ మొత్తానికి ఇంక అల్లేసి